ఇప్పటివరకు ఎవరైతే అమ్మారో వాళ్ళ పేరు మీదనే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు ఎవరు వేరేళ్ళకు రీసేల్ చేయలేరు. అయితే నా 1 and 2 ఫ్లాట్స్ ఫినిక్స్కి సంబంధించి వాళ్ళు 87 and 88 సర్వే నంబర్ నరేష్ కుమార్ దగ్గర డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు ఇల్లీగల్గా నా 1 and 2 ఫ్లాట్ అండ్ 77లో ఒక 10 గుంటల ల్యాండ్ ఉండేదండి మాకు. అది కూడా డిగ్ చేసి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు. 2015 నుంచి మాకు కేసు రన్ అవుతుందండి. మియాపూర్ కోర్టులో 2016లో మాకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళు పొజిషన్కు పోనివ్వకుండా ఇది 87 సర్వే నంబర్ అని అన్నారు. అప్పుడున్న పోలీస్ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోమంటే పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకొచ్చుకున్నాం. ఆఫ్టర్ పోలీస్ ప్రొటెక్షన్ వీళ్ళు యాక్చువల్లీ వాళ్ళకు సౌత్ సైడ్ 87 సర్వే నంబరు పైప్ లైన్ రోడ్ ఉంటుందండి. ఆ పైప్ లైన్ రోడ్కు 231 ఫీట్లే ఉంటుంది, తగులుతుంది మెయిన్ రోడ్కి. అయితే ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ తర్వాత నియర్ బై 300 ఫీట్స్ ఏమో తగులుతుంది. బట్ మున్సిపల్ వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళకు 625 ఫీట్ల పర్మిషన్ ఇచ్చారు. ఈ మున్సిపల్ అధికారులు ఇచ్చిన పర్మిషన్ తోటి వీళ్ళు ఇల్లీగల్గా 85 and 86, 83 అండ్ సర్వే నెంబర్ 77 ఈ 4 సర్వే నెంబర్ డిగ్ చేశారండి. డిగ్ చేసి వాళ్ళకు ఫిజికల్గా అంటే డాక్యుమెంట్ వైజ్ 3.5 acres అరౌండ్ ఉంటుంది, కానీ ఫిజికల్గా ఉండదు. అది మియాపూర్ టు కొండాపూర్ రోడ్లో వాళ్ళకు రోడ్ ఎక్స్టెన్షన్లో పోయింది. రోడ్ ఎక్స్టెన్షన్లో పోయిన ల్యాండ్ని వీటి పక్కకు చూపిస్తున్నారు వాళ్ళు. ఆ పక్కకు చూపించి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది 2015-16 నుంచి నేను కోర్టు చుట్టే తిరుగుతున్నా. 2016లో మాకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ పట్టాదారు సెటిల్మెంట్కి పిలిచారు, సర్టెన్ అమౌంట్ ఇస్తామని అన్నారు. తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అండ్ తర్వాత 2017లో నేను మున్సిపల్ మీద కంప్లైంట్ చేశా, అంటే హైకోర్టుకి వెళ్ళా. 2017లో అసలు వీళ్ళకు రోడ్ ఫేసింగ్ 231 నుంచి అరౌండ్ 300 బిలో రోడ్ తగులుతుంది. బట్ వీళ్ళు 625 ఫీట్స్ అసలు మున్సిపల్ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారని నేను హైకోర్టుని సంప్రదించాను. హైకోర్టులో మన డాక్యుమెంట్స్ అన్నీ చూసి ఈ లోయర్ కోర్ట్ ఆర్డర్ని బేస్ చేసుకొని మాకు స్టే ఆర్డర్ ఇచ్చారు. ఆ స్టే ఆర్డర్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఫినిక్స్కు సంబంధించిన ఎండి మిస్టర్ గోపీకృష్ణ గారు పిలిచి సెటిల్మెంట్కి పిలిచారు. నాకు కొంచెం అమౌంట్ ఆఫర్ చేశారు. అది ఏంటంటే ఇక తక్కువ అమౌంట్, అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కన్నా ఏదో 30 పావుషేర్ ఇస్తా అన్నట్టు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే, నేను మున్సిపల్ కమిషనర్కి ఒక లెటర్ రాశా. అసలు వీళ్ళకు ఇల్లీగల్గా పర్మిషన్ ఇచ్చారు, సర్వే కండక్ట్ చేయండి, సర్వే కండక్ట్లో అన్నీ తెలుస్తాయి అన్నట్టు, అన్నీ బయటకు వస్తాయి అనేసి నేను కమిషనర్కి లెటర్ పెడితే డీడీకి లెటర్ రాశాడు సర్వే చేయమని. ఆ సర్వే చేయమని అంటే అప్పుడున్న డీడీ వెంకటరమణ అని ఉండే సార్. ఆ వెంకటరమణ ఒక ఇల్లీగల్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ ఇల్లీగల్ రిపోర్టు ఒక్క నిమిషం సార్ నేను చూపిస్తాను. ఆ ఇల్లీగల్ రిపోర్ట్ని బేస్ చేసుకొని స్టే వెకేట్ చేయించారు. ఒక్కసారి చూడండి, ఇదండి నాకు హైకోర్టులో స్టే 3 times కంటిన్యూ అయింది. 3 times కంటిన్యూ అయితే నేను సర్వే భవన్లో ఫినిక్స్కి సంబంధించిన ఎండి గోపీకృష్ణ అండ్ డైరెక్టర్ దిలీప్ అండ్ ఇంకొక సమ్ పర్సన్ వీళ్ళు బస్ భవన్ సర్వే భవన్లో సర్వే కమిషనర్ కన్సల్ట్ అయ్యి ఇల్లీగల్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేయించారు. ఆ కోర్టుకు సబ్మిట్ చేసిన దానికి నేను 1981లో మా ప్లాట్ ముంగట పైప్ లైన్ పోయింది సార్. ఆ పైప్ లైన్ పోయిన స్కెచ్ ఇది. ఈ పైప్ లైన్ పైన 30 గుంటల ల్యాండ్ ఉంది 83కి సంబంధించి. కానీ వీళ్ళు ఫిజికల్గా
ఇప్పుడు వీళ్ళు ఒక ఫేక్ సర్వే చేయించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇదండి ఇందులో ఇగో 83 మొత్తం రోడ్ కింద చూపిస్తున్నారు. ఇదో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లొకేషన్ అండి. పైప్ లైన్ పైన 83 పైన ఆల్మోస్ట్ 31 గుంటాస్. ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ అయిందండి. ఇప్పుడు ఇంత లేదు, రోడ్ ఎక్స్టెన్షన్లో కొంత ల్యాండ్ పోయింది. ఆఫ్టర్ 31 గుంటాస్ నుంచి ఇప్పుడు అరౌండ్ 26 గుంటాస్ పైన ఉంది. కానీ ఈ ఫినిక్స్కు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి అధికారులని మ్యాల్పులేట్ చేస్తున్నారు. ఇటు మున్సిపల్ అధికారులను లోపరుచుకుంటున్నారు. మొన్న 15th ఈ మంత్ 15th అండ్ 16th రోజు ఈ పేపర్లో టైమ్స్ ఆఫ్ సిటీ టైమ్స్లో నేను విలేకర్ తోటి నా గోడు వెల్లడించుకున్నాంటే ఏమని నాకు అన్యాయం జరిగింది అని అంటే ఆయన ఒక ఆర్టికల్ ఇచ్చారు. 15th 16th రోజు ఆ ఆర్టికల్ చూసేసి మళ్ళీ గోపీకృష్ణ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ సెటిల్మెంట్ కానీ రమ్మన్నారు. వచ్చి వెళ్ళిన నుంచి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అతను. అసలు నీ ల్యాండ్ రోడ్లో పోయింది ఆయన ఎట్లా ఐడెంటిఫై చేస్తాడండి? ఇప్పుడు హైకోర్టులో కానీ లోయర్ కోర్టులో కానీ నా కేసు పెండింగ్ ఉండి నా ల్యాండ్లో వాళ్ళు ఇల్లీగల్గా ఒక 22 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటూ వాళ్ళు డబ్బులు అనుభవిస్తూ నాకు అతనికి డబ్బున్న పొగరుతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నన్ను నిన్ను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేను, కానీ నేను ఒక్కరోజు కాదు నేను ఏం చేయాలనో అది చేసి వదిలేస్తా, మీ ఫ్యామిలీకి ఇట్లా ఏమవుతుందో చూస్తావు అని నన్ను బెదిరిస్తున్నాడు. ఇదేది డబ్బు సెటిల్మెంట్ చేస్తా అని పిలిచి నాకు సర్వే నుంచి కానీ నేను ఏమంటున్నా, ఈ పైప్ లైన్ ఇది నేను చేసింది కాదండి. అదేది పైప్ లైన్ ఇది నేను చేసింది అయితే కాదు. ఇది ఆన్ రికార్డ్ 81లో పైప్ లైన్ రోడ్ వేసినప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీన్ని బేస్ చేసుకొని సర్వే చేయమని అంటున్నాను నేను. ఇప్పుడు నా పక్కన 1 and 2 రోడ్లో పోతే 3వ నంబర్ ప్లాట్లో బిల్డింగ్ ఉంది. ఎట్లుంది అసలు? 4వ నంబర్ ప్లాట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. 1, 2 లేనిది 3, 4 ఎట్లా వస్తుంది సార్? ఇంత నన్ను 6 ఏళ్ళ నుంచి నన్ను ఎంత హారేస్ చేస్తున్నారంటే నేను కోర్టు చుట్టూ నేను అప్పుల పాలవుతున్నా. మొత్తం నేను అప్పులు చేసి కోర్టు నుంచి లిటరల్గా నాకు న్యాయం జరిగింది. 3 సార్లు స్టే వచ్చింది. నా వర్త్ అంటే నా డాక్యుమెంట్లో వర్త్ లేకుంటే హైకోర్టు అయితే స్టే ఇవ్వదు కదా సార్. ఇది బేస్ చేసుకొని మొన్న అయితే నన్ను చంపుతాను బెదిరిస్తున్నాడండి గోపీకృష్ణ. చుక్కపల్లి సురేష్ బాబు కొరియన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ప్రజెంట్. ఆయన చైర్మన్ అప్పుడు, అంటే యాక్చువల్లీ మా ఇష్యూ ఉన్నప్పుడు ఆయనే చైర్మన్ ఉండే. ఇప్పుడు అతని కొడుకు అవినాష్ ఉన్నాడు. వీళ్ళకు పెద్ద పెద్ద పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళేమో పేదోళ్ళ భూములను లాక్కుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? 6 ఏళ్ళ నుంచి నా కెరియర్ మొత్తం లాస్ అయినా సార్. ఇటు నా ప్రాపర్టీ లాస్ అవుతున్నా, నా కెరియర్ లాస్ అవుతున్నా. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏందో నాకే అర్థం అవ్వట్లేదు. దయచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మన మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు, దయచేసి కొంచెం ఈ అధికారులను నా ఫేవర్గా చేయమని నేను ఇప్పటికి కూడా అడిగాను సార్. ఆన్ రికార్డ్ ఏముందో, నా పొజిషన్ ఎక్కడుందో, నా ప్లాట్ ఎక్కడుందో నాకు వెతికి పెట్టాలి. నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. మన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు కేటీఆర్ గారు. మున్సిపల్లో జరుగుతున్న లొసుగులు అంతా ఇంత కాదండి. వీళ్ళు ఏకంగా సర్వే నెంబర్ని మ్యాల్పులేట్ చేస్తున్నారు. వాళ్ళు రోడ్ ఫేసింగ్ 231 ఎక్కడ అండి, 625 ఫీట్ల పర్మిషన్ ఇవ్వడం ఏందండి? వాళ్ళు ఇప్పుడు ఫినిక్స్ వాళ్ళు ఏమంటున్నారంటే అది ఇల్లీగల్ వాళ్ళ కోర్టుకు సబ్మిట్ చేసింది కరెక్ట్ సర్వే అని అంటారు. దీంట్లో ఏదైనా పాయింట్ చూపిస్తున్నారండి?
ఇది నేను చేసింది కాదు, ఇప్పటి సర్వే కాదు, ఇది 81 ఆన్ రికార్డ్. ఎన్ని గుంటలు పైన ఉందో కూడా చూపిస్తున్నారు ఇక్కడ లొకేషన్లో. ఇక్కడ చూడండి, 83లో 1 ఎకర్ 29 గుంటాస్ ఉంది. 31.5 గుంటాస్ 81లో ఉండే పైన. 81లో ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ ఈ ఆన్ రికార్డ్ రోడ్ వైండింగ్లో ఎంత పోయిందని రికార్డు ఉంటుంది కదా సార్. దయచేసి అందరూ నాకు న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాను నేను. వీళ్ళు మొన్న సెటిల్మెంట్ కానీ పిలిచినప్పుడు నన్ను బెదిరించారండి. నేను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా నాకు న్యాయం జరగదని నేను ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటి వరకు అయితే నాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు సార్. రేపు నాకు ప్రాణహాని అయితే ఉందండి. నాకు రేపు ఏమన్నా అయినా దీనికి ఈ ఫినిక్స్కు సంబంధించి చుక్కపల్లి సురేష్ బాబు గారు, వాళ్ళ కొడుకు అవినాష్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గోపికృష్ణ వీరే బాధ్యులు అవుతారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 95లో కూడా ఒకటి సర్వే చేశామండి. 95 సర్వే రికార్డ్ ఇది. ఇవన్నీ ఏవి సర్వే కావంటున్నారు. ఆన్ రికార్డు వాళ్ళకు అక్కడ భూమి నాది ఒక్కటి ల్యాండే కాదండి, వాళ్ళు 85, 86, 77 అండ్ 83 ఈ 4 సర్వే నెంబర్లను డిక్ చేసి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు. అంత పెద్ద భవంతులు నిర్మిస్తూ ఇతరుల ప్లేసెస్ కొట్టేయడం ఏందండి. బాధితులు ఉన్నారు 85, 86 కూడా ఒక ముస్లిం బాధితులు ఉన్నారు. వాళ్ళతోటి సెటిల్మెంట్ అయిందన్నది నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదండి. '85, '86 ఒకరిదేనండి, అది ముస్లిం ప్రాపర్టీ. ఈ 83, 77 ఇది 83 ఇది మాదండి. 77 వచ్చేసి మా మామయ్య వాళ్ళది. యాక్చువల్లీ ఇది 2 రోడ్స్ ఫేసింగ్ ఉంటుంది. మియాపూర్ రోడ్ తగులుతుంది, ఇటు మియాపూర్ కొండపేరు రోడ్ హైవే తగులుతుంది, ఇటు లింగంపల్లి హైవే తగులుతుంది. 2 రోడ్స్ పెట్టేది యాక్చువల్లీ. ఇది ఇప్పుడు కాదండి, 81లో జీపే చేసుకొని సత్తయ్య జీపే చేసుకొని 4 ప్లాట్లు చేశాడు. అందులో 1 and 2 మా అమ్మమ్మ పర్చేస్ చేసింది. హౌస్ నంబర్ ఆ టైంలోనే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు. దీనికి హౌస్ నంబర్ తీసుకొని 83లో మా అమ్మమ్మ కొన్నది. 83లో ఇది 1 and 2, ఇది 1 and 2, ఇది 3లో ఇప్పుడు బిల్డింగ్ ఉంది. పక్కన ఫోర్త్తో కొంచెం రోడ్ వైండింగ్లో పోయిందండి. ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళకి అమౌంట్ కూడా వచ్చింది గవర్నమెంట్ నుంచి. వీళ్ళు ఎంతసేపు ఏమంటారు అంటే ఇది రోడ్ వైండింగ్లో పోయిందంటే, రోడ్ వైండింగ్లో పోతే నోటీస్ అయితే ఇష్యూ అవుతుంది కదా సార్. మున్సిపల్ వాళ్ళు ఇచ్చి నోటీస్ ఇచ్చి నాకు అమౌంట్ కూడా కట్టిస్తారు కదా. నాకు నోటీస్ రాని వీళ్ళే జడ్జ్ చేస్తారు. వీళ్ళు అప్పుడు 83లో ఏముందండి, అప్పుడు రేట్ మన ల్యాండ్కు వాల్యూ లేకుండే. అప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా ఫెన్సింగ్ ఉండే. 83 and 77 కలిపి ఫెన్సింగ్ ఉండే. వీళ్ళు ఫెన్సింగ్ తీసేసి మొత్తం డిగ్ చేసేసిండు. మేము వచ్చేలోపు మేము ఇక్కడ ఎవరు ఉండమంటే మా నేటివ్ నిజామాబాద్, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారండి. అది వచ్చే వరకు మాకు పక్కన వాళ్ళు చెప్పారు ఇట్లా డిగ్ చేస్తున్నారు అని. యాక్చువల్లీ ఏంటంటే 3 నంబర్ ప్లాట్లో కూడా డిగ్ చేశారంట. వాళ్ళ దగ్గర ఉండి పొజిషన్ తీసుకోగలిగారు. నేను కూడా 1 and 2 డిగ్ చేస్తే దీంట్లో మట్టి కూడిపితే వాళ్ళు పోలీస్ కేసు పెట్టాను. పోలీస్ కేసు పెడితే నా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను. వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత నేను నా డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తే మళ్ళీ వదిలేసి అప్పుడు భుజంగరావు ఉండేనండి ఏసీపీ. ఆ టైంలో వచ్చి చూశాడు. 3 నంబర్ ప్లాటే కనబడుతుంది, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టింది ఉంది, 1, 2 లేని 3, 4 ఎట్లా వచ్చినాయని అడిగారు.
వాళ్ళకు డాక్యుమెంటు 3 acres 30 అరౌండ్ గుంటాస్ ఉంటుంది. ఇదండి వాళ్ళది 3 acres 34.5 గుంటాస్ ఉంటాయి. వీళ్ళ డాక్యుమెంట్లో కూడా ఇదే మ్యాప్ ఉంటుందండి. నేను ఇష్యూ చేస్తుంది ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకే తగులుతుంది వాళ్ళకి. అది పట్టుకోక సార్, ఇది రోడ్ అంటే ఇట్లా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కే తగులుతుంది. నాది యాక్చువల్లీ వీళ్ళకి నాకు సంబంధం కూడా లేదు. 83 ఇది ఓన్లీ ఇక్కడ పార్ట్ ఒకటే తగులుతుంది. వీళ్ళు ఈ పార్టు ఈ పైన పార్టు ఈ కింద పార్టు మొత్తం డిగ్ చేసి పర్మిషన్ తీసేసుకున్నారు వాళ్ళు. ఫేసింగ్స్ అయితే చూపెట్టాలి కదా. త్రీ ఏకర్స్ 34 గుంటాస్ చూపిస్తున్నారు వాళ్ళు, అంతే. వాళ్ళకి ఫిజికల్గా లేదు. డాక్యుమెంట్ వైజు మియాపూర్ కొండాపూర్ వేలో వాళ్ళ ల్యాండ్ పోయింది. ఆ రోడ్ పైన కూడా ఉంటుంది 87, 88. వీళ్ళు ఏంటి వాళ్ళ డాక్యుమెంట్లోనే ఉంటుందండి 87 పార్ట్ అంటే 88 పార్ట్ అని. వీళ్ళ టోటల్ ఎక్స్టెన్షన్ కూడా మొత్తం కాదు వాళ్ళ డాక్యుమెంట్ వైజ్గా. వాళ్ళకి అరౌండ్ సౌత్ సైడ్ తగ్గలేదు 300 బిలో 300 ఫీట్స్ తగులుతుంది. కానీ మున్సిపల్ వాళ్ళు 625 ఫీట్స్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు అసలు? ఏ బేస్ని ఇచ్చారు? వాళ్ళు మొన్న సెటిల్మెంట్కి పిలిచి టీడీఆర్ రూపంలో నాకు అమౌంట్ ఇస్తామని అంటారు. దొంగ అని ఒప్పుకోలేక టీడీఆర్ రూపంలో ఇస్తామని చెప్పారు. ఆ టీడీఆర్ ఎప్పుడు వస్తుందండి? గవర్నమెంట్ ఆక్యుపై చేస్తే వాళ్ళ గవర్నమెంట్లో రోడ్లో వెళ్తే టీడీఆర్ గవర్నమెంట్ మాకు కట్టిస్తుంది. నాకు ఎటువంటి నోటీస్ రాలేదు. వీళ్ళు ఏమంటారంటే మేము మాకున్న పలుకుబడితో మేము మేనేజ్ చేసి టీడీఆర్ రూపంలో నీకు అమౌంట్ కట్టిస్తాం, కేసు విత్డ్రా చేసుకోమంటాడు నన్ను. లోయర్ కోర్ట్ హైకోర్టు కేసెస్ నన్ను విత్డ్రా చేసుకోమంట. లోయర్ కోర్టులో వచ్చేసి 227/2016 కేసు నంబర్ ఓఎస్. హైకోర్టులో WP నంబర్ 37563/2017. జిహెచ్ఎంసీలో దానికి వెళ్ళామండి. వెళ్తే యాక్చువల్ ఏంటంటే నాకు అప్పుడున్న జస్టిస్ గారు వీళ్ళు సర్వే వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇస్తే నేను హైకోర్టుకి సబ్మిట్ చేశా పైప్లైన్ స్కెచ్ 2000. యాక్చువల్ ఏంటంటే నాకు కోవిడ్ 2000లో కోవిడ్ వచ్చేసి నా స్టే వెకేట్ అయిపోయింది. అప్పటికి వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే జస్టిస్ ఏం చేశారంటే అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారికి డైరెక్షన్ ఇచ్చారు. వీళ్ళది ఇప్పుడు మున్సిపల్ పైప్ లైన్లో 83 పైన చూపిస్తుంది, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో పైప్ లైన్ కింద చూపిస్తున్నారు. వీళ్ళు ఇలా ఏది ఫ్యాక్ట్సో వీళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ చూసేసి డిసిజన్ తీసుకోమని చెప్పారు. అయితే నాకు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది, మండే రోజు మీ కేసు ఉంది రావాలనేసి వచ్చింది. మళ్ళీ ఒక 1 అవర్లో సార్కు వేరే అపాయింట్మెంట్ ఉంది, కేసు ఏం లేదు క్యాన్సిల్ అయిందనేసి నాకు ఫోన్ చేసి చెప్పారు. అయినా సరే నాకు డౌట్ వచ్చి వీళ్ళు ఏమైనా మేనేజ్ చేస్తున్నారా అన్నట్టు నేను మండే రోజు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను, కానీ ఏం కేసు లేదని చెప్పారు. ఆ తెల్లారే హైకోర్టుకి అంటే స్టే వేకేట్ అయిన నెక్స్ట్ డేనే అంటే అప్పుడు జస్టిస్ ఏం చేశారంటే 1 వీక్ స్టే కంటిన్యూ చేస్తూ మున్సిపల్ కమిషనర్కు డైరెక్షన్ ఇచ్చారు డిసిజన్ తీసుకోమని. బట్ మా డాక్యుమెంట్స్ ఏం చూడకుండా మమ్మల్ని పిలవకుండా వన్ సైడ్ వాళ్ళ ఫేవర్గా మున్సిపల్ కమిషనర్ రాశాడు. నేను దీని మీద హైకోర్టుకు మళ్ళీ మున్సిపల్ కమిషనరు మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా మూవ్ అయ్యింది అనేసి మళ్ళీ మేము కేసు వేసాం మున్సిపల్ కమిషనర్ మీద కూడా. ఇక్కడ నాకు ఎక్కడ మున్సిపల్ నుంచి అయితే అధికారుల నుంచి నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదండి.
దయచేసి మన ముఖ్యమంత్రి గారే కొంచెం ఇన్వాల్వ్ అయ్యి మా పేదల పక్షాన ఉంటాడు కాబట్టి ఆయన మాకు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాను నేను. బాబు ఉండే ఆయన కొరియన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఆయన కొడుకు అభిషేక్ ఉన్నారు, అవినాష్ సారీ, ఫినిక్స్ కంపెనీ. ఈ ఎండి గోపికృష్ణ మమ్మల్ని బాగా అంటే బాగా హరాస్ చేస్తున్నాడు. ఈవెన్ సర్వే భవన్లో కూడా నేను రిక్వెస్ట్ చేశా, నేను కాళ్ళు పట్టుకుంటాను సార్, మేము ఏదో లేని వాళ్ళము, మేము ఈ ప్రాపర్టీ మీదనే బతుకుతున్నాం సార్, మాకు కొంచెం న్యాయం చేయండి అని అంటే పర్సనల్గా వచ్చి కలువు చూద్దామని అన్నాడు. పర్సనల్గా వెళ్తే అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరా అండి. ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45. ఆయన గోపికృష్ణ ఏమంటాడంటే మాకు అధికారుల సపోర్ట్ ఉందన్నట్టే మాట్లాడుతున్నారు, అధికారులు కూడా అలానే చేస్తున్నారు సార్. ఇక మాకు ఇంకో గత్యంతరం కూడా కనబడట్లేదు. వీళ్ళు ఫైనల్గా ఇప్పుడు ఆ జెన్పాక్ కంపెనీ అందులో లీజ్ తీసుకున్నారు వాళ్ళు. జెన్పాక్ కూడా ఒకసారి ఆలోచించాలి, ఇట్లా ఇల్లీగల్ ప్రాపర్టీస్లో వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆఫీస్ ఎట్లా మూవ్ చేస్తారు. ఇవ్వండి నా ఒరిజినల్ డాక్యుమెంట్స్. నాకు పహానీ రికార్డ్స్ నుంచి అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఈవెన్ నాకు అప్పుడు మున్సిపల్ లేదు కదండి, అప్పుడు గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటి ఒక రూమ్ కూడా వేసింది ఉంటుంది. చాలా ఓల్డ్ హౌస్ అనుకోండి, రూమ్ వేసుకొని హౌస్ నెంబర్ తీసుకున్న ఉన్నదాన్ని కూడా డిగ్ చేస్తే ఇక మేము ఎవరి దగ్గరికి పోవాలా, ఎవరిని కన్సల్ట్ చేయాలా. ఆ పేపర్లు అవి నాకు తెలియదు సార్. మేమేదో చిన్నోళ్ళం, పేదోళ్ళం, మా ల్యాండ్ గురించే మేము కేటీఆర్ మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నా. ఇప్పటికి కూడా వాళ్ళు అధికారంలో ఉండైతే ఇట్లా చేయరు కదండి. లేదండి, అందులో వీళ్ళకు సంబంధించిన ఎటువంటి అయితే ఏం లేదు. నాకు తెలిసి అయితే వీళ్ళ ఒక 100 మెంబర్స్ డైరెక్టర్లు ఉన్నారు, కానీ ఎక్కడ వీళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేసింది లేదు. వీళ్ళు అనేది ఏంటంటే మున్సిపల్ వాళ్ళు అయితే సపోర్ట్ అయితే ఉన్నది, అధికారుల సపోర్ట్ వాళ్ళకు మరి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా తెలియదు, కానీ అధికారులు మాత్రం క్లియర్గా తెలుస్తున్నా సార్. యాక్చువల్లీ కోర్టులో కేసు మేము ఫైల్ చేసిన ఫైల్ నెంబర్ అంటే పర్మిట్ నెంబర్ ఒకటి ఉంది, వీళ్ళు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకున్న దాంట్లో ఇంకొకటి ఉంది. మున్సిపల్ అధికారులు మాత్రం వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఏంటండి సబ్జెక్ట్ ఎక్కువ నాకే తెలుసు, అందుకే నేనే మాట్లాడుతున్నా. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సే, బయట వాళ్ళు ఏం కారు, కానీ అందరు జాబులు చేస్తూ ఉంటారు. ఈ 5 to 6 years నుంచి నేనే దీని చుట్టూ తిరుగుతున్నా. నా లైఫ్ అయితే నాశనం అయిందండి. నేను ఇంతకుముందు బిజినెస్ చేసేది, ఇప్పుడు ఇదే బిజినెస్ అనుకుని బతుకుతున్నాయి. సార్ కేసు స్టిల్ పెండింగ్. ఇప్పుడు ఎక్కడ సార్ కోవిడ్ నుంచి అసలు బెంచ్ మీద కేసులే రావట్లేదు, అదే అదునుగా చూసుకొని వీళ్ళు బిల్డింగ్ కంప్లీట్ చేశారు.